నిజంగా నువ్వు చూసావా? అబద్ధం చెప్పడానికి నాకేం చిన్నమ్మాయి గారి మీద పగా అమ్మా. అరుగో చిన్నమ్మాయి గారు. సరే నువ్వు ఎక్కడి నుంచి రావడం? ప్రియా, నిజమేనా? ఏమిటి నిజం? ఆ పోకిరితో తైతక్కలాడ్డం. ఆగు, అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదు. మధ్య నీకెందుకు? అయితే నిజమేనమాట. చూడు ప్రియా, ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు? తప్పు కాదు. నాన్నకి తెలిస్తే నువ్వేం నీతులు చెప్పక్కర్లేదు. సమరాడంతో తక్కువ. ప్రియా, నీకేమైనా పిచ్చెక్కిందా? మాటలు జాగ్రత్తగా రాని. ఇక నీ అధికారం చెల్లదు. ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు. చెల్లి చెల్లి, నేను నీ చెల్లినే కాదు, నువ్వు నా అక్కవో కాదు. నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా? ప్రియా, నువ్వు ఒక దొంగ కూతురివి, కులం లేని అనాథివి, పిచ్చమెత్తుకు బతకాల్సిన బిక్కారివి. నీకు ఇంట్లో స్థానం లేదు. పో అవతలికి. అదేమిటమ్మా, ఎన్నడూ లేని కన్నీళ్ళేమిటి? అసలు నేనెవరో దాచకుండా చెప్పండి. అదేం ప్రశ్న వేరే తల్లి. నాను నా కూతురు. ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? నేను కులం లేని అనాథనట, బికారినట, నాకు ఇంట్లో స్థానం లేదట. ఎవరమ్మా నీకు తప్పుడు మాట చెప్పింది? అంత అబద్ధం, కేవలం అబద్ధం. అయ్యగారు, భోజనం తయారైంది. పదమ్మా, భోజనం చేద్దాం పద. బిఏ పేసై బేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఓహోస్తున్నారేమిటి? నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి ఇంకా ఉంది. చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలాంటి అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. ఆగండి, హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా మా నాన్న విన్నా మీ వెన్నుకు అపాయం, పళ్లకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్. ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో గాని మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం. ఏది మీ చెయ్యేది? గారు, ఉమ్మకు కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త. వారు లేరు నాకు, వారు లేరు ఎటుగట్టున ఇల్లు గడదం పదవే, మోహన రంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈ రోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. దాని తినండి. మంట మంట మంట, మంచినీళ్ళు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఉప్పు ఉప్పు. అదేమిటండి, నా చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకోలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. మంట 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 మంట. ఒంటరిగా ఆడపిల్లని చూసి చేయబట్టుకుంటారా? ఉండండి, మా నాన్నని రానివ్వండి, మీ పని చెబుతాను. అబ్బో, మీ నాన్నతో వద్దు. మిలిటరీ బాబు తుపాయితో కాల్ చేస్తాడు. అయ్యి బాబో, ఖబర్దార్, కాళీపాడు జమీందారు గారు వస్తున్నారు. జమీందారు గారట? ఖబర్దార్ ఖబర్దార్, కాళీపాడు జమీందారు గారు వస్తున్నారు. ఆయన పేరు చెప్తే అడవిలో పులి కూడా నీరు తాగా. నేనేం చేశానయ్యా? నమస్కారం అండి. మీరేనా ఎడిటర్? నేనేనండి. తెలుసో తెలియకో తప్పు చేశాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటా. రాసింది వాసేననుకోండి, అయినా తప్పు నాదే.
ఇంతటితో వదిలేయండి. ఇప్పుడు అసలు ఆ శీర్షికే లేదులేండి. నీ శిరస్సుంటే మాకే, లేకపోతే మాకే. మాకు కావాల్సింది వాసు. వాస వాడు వట్టి ఫూలండి. కబుర్దా! వాసు అంటే మా జమీందారు గారు అబ్బాయి. ఎప్పుడు చెప్పనే లేదే. అబ్బాబాబా, మనవాడు వాసు ఎంత మంచివాడండి సార్. బాయ్, కాఫీ. నీ కాఫీలొద్దు, గీఫీలొద్దు. వాసు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ పని చేయడం లేదు కదండి. ఇల్లెక్కడ? ఏమోనండి, అసలు ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టు లేడు. విమలాపురం నుంచి టెలిగ్రామ్ మీద రాజీనామా పంపాడు. విమలాపురమా? అదెక్కడ? నాకు తెలియదండి. వాడితో మనకు చాలా పనుందే. అలాగా? అయితే తమరు ఒక పని చేయండి. తప్పిపోయాడని అన్ని పత్రికల్లో ఒక ప్రకటన వేయించండి. అంగుళానికి 60 40 తీసుకుంటారు అంతే. పద, ఆ పని ఏదో నువ్వే చదువు గాని. చిత్రం. ఊర్నాథం, మీ అమ్మ చచ్చిపోయింది అనుకున్నావా నాయన? నీకేం గ్రహచారం పట్టిందిరా బాబు? ఊరుకోవే, ఊరుకోవే. అబ్బబ్బబ్బబ్బా, మా వాడి పెళ్లి కాదు కానీ మా చావుకు వచ్చింది ఆంజనేయులు. కాసిన మంచినీళ్ళైనా తాగదు. అమ్మగారు, కష్టాలు వచ్చినప్పుడే కాసంత గుండె చిక్క పట్టుకోవాలి. నా గుండె పగిలిపోతుంది రథం. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిపాయి గుండె కూడా కరిగిపోతుంది కమలమ్మ గారు. నేను ఒక సలహా చెప్తాను, అలా చేస్తారా? పులి నోట్లో తల దూర్చమన్నా సరే తయారు. అయితే వెంటనే మన వాడి ఫోటో ఒకటి పేపర్ వాళ్ళకి పంపించి, తప్పిపోయినాడు, వయస్సు 25 సంవత్సరాలు, సామంసాయ, పేరు గురునాథం, ఈ పై నమూనా గల మనిషిని నయాన గాని భయాన గాని పట్టి ఒప్పగించిన వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమానం ఇవ్వబడును అని పత్రికల్లో దండోర వేయించండి. ఈ ముక్క చెన్నయ్య గారు చదివారంటే బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆరిని అప్పగించలేవు. ఆరే రావాలంటే బాబు, నీ మీద నాకు కోపం లేదు. మీ అమ్మ మనాదితో మంచం ఎక్కింది, చివరి చూపులు చూసి కావాలంటే మళ్ళీ వెళ్ళిపో అనే ఇస్తే ఒకేడు రావచ్చు. అలాగే వేయించండి. నా తండ్రి నా కోసమైనా వస్తాడేమో. తప్పకుండా వేయిస్తాను. ఇక మార్నింగ్ రే దత్తం బాబు, కళం కాగితం తీసుకురాదా? చెప్తాం. ఏమిటమ్మా ఇది? నిన్నటి నుంచి ఒక్క మెతుకైనా ముట్టుకోకుండా కటికలంకన ఉన్నావు. ఏమిటమ్మా ఈ పట్టుదల? ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు? చెప్పు తల్లి. నన్నెంతో ప్రేమతో పెంచిన దయామయులు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇంట్లో స్థానం లేదు. పదే పదే ఏమిటమ్మా ఈ పిచ్చి మాటలు? అసలు ఈ బుద్ధితో కొత్త క్వశ్చన్ ఎవరో చెప్పు. తుపాకితో కాల్చేతా మారేస్తా. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అమ్మా, కంటేనే నా తల్లిదండ్రులు. నిన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వాడిని. నేను నీకేమీ కానమ్మా. ఆ మాట అనకండి, ఆ మాట అనకండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీ దయను ఏనాటికి మరువను. కానీ నా కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది. వారెక్కడున్నారో చెప్పండి. సందేహించకండి, నిజం కలకాలం దాగదు. అకస్మాత్తుగా లోకుల వల్ల నిందగా విని నేల కూలే కంటే మీ నోటి వెంట నిజం తెలుసుకోవడం నాకెంతో మేలు. నా మేలు కోరిన వారైతే నిజం చెప్పండి, నిజం చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. నీ తల్లి ఎవరో కాదు, నా తోబుట్టు వినమ్మా. చిన్నతనపు మూర్ఖంతో పెద్దవాళ్ల మాట పెడచె వినిపెట్టి ఒక కులం లేని వాణ్ణి మోసగాడిని పెళ్లాడింది. అన్నయ్య, జంకుతావే? నువ్వేగా మీ అన్నయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడ తీసుకొచ్చింది. పదా. బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అమ్మాయిపురాల్ని మోసం చేసి తాళి కట్టావరా రాస్కెల్. బావగారు, ఇక్కడికి వచ్చింది మేము తిట్లు తింటానికి కాదు,
అన్నయ్య మమ్మల్ని ఆశీర్వదించి పంపించు. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకు పెంచాను. ఏమి సుఖపెడదామని తాగుబోతు వేసన పెళ్ళాడు. అన్నయ్య వారినేమీ అనకండి, ఆయన నా భర్త. పాపిస్తుందని మన వంశానికి తీరని కళంకం తెచ్చావు. మళ్ళీ నా కళ్ళెత్తన పడకండి. ఆనాటి నుంచి ఆ దౌర్భాగ్యుని నమ్ము ఎన్నో కష్టాల పాలైంది మా లక్ష్మి. నా వద్ద నుంచి డబ్బు తీసుకురావటం లేదని నానా హింసలో పెట్టేవాడు. త్రాగుడు, జూదం, ఆమెను పీడించడం ఇవే అతనికి నిత్యకృత్యాలైనాయి. అభిమానం కొద్దీ ఆమె మళ్లీ నా ఇంట్లో కాలు పెట్టలేదు. వాడి దురాగతాలు విని విని సహించలేక మా లక్ష్మిని రక్షించుకుందామని నేనే స్వయంగా వెళ్ళా. అమ్మా లక్ష్మి, అమ్మా. నీకెంత దురవస్థ పెట్టిందమ్మా. నాకంతా తెలుసమ్మా. నువ్వు ఈ స్థితిలో ఉన్న ఆ దుర్మార్గుడి ఇంటికి కూడా రావటం లేదన్నమాట. అన్నయ్య నా తప్పులన్నీ క్షమించన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. ఊరు ఈనాటి నుండి దీనికి తల్లైన తండ్రి అయినా నీవే అన్నయ్య. అమ్మా అమ్మా. కన్ను తెరవని పసిగందును అప్పగించి నా ప్రాణం లాంటి చెల్లెలు కన్ను మూసింది. ఆ పసిపాపవు నీవేనమ్మా. నా చెల్లెలకు ప్రతిరూపంగా నా గుండెల్లో దాచుకుని నా కన్నబిడ్డలాగా నిన్ను పెంచుకున్నాను తల్లి. నీవు కాలు పెట్టినప్పటి నుంచి నా ఇంట్లో లక్ష్మి వెలిసింది. నాకు ప్రియ నీవు ఇద్దరు రెండు కళ్ళమ్మా. నీవు కన్నీరు పెడితే నేను బ్రతకలేనమ్మా. అమ్మా అమ్మా. నుంచి మోసం చేస్తారు. ఇప్పుడు నీకు ఎవడో వస్తారో చూస్తాం. సార్ మీరే కనపట్లేదు సార్. తాళం తీసుంది సార్. నువ్వు వెళ్ళి ఎస్ఐ గారితో చెప్పరా. పంపిస్తాను. నా కూతురు నన్ను కొడతావమ్మా. రండి వీడు అరెస్ట్ చేయండి. దొంగ కూతురు, ఎత్తునెత్తుకు బతకాల్సిన బికారివి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో అతనికి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. అమ్మా నా కూతురు నన్నే కొడతావమ్మా. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో 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 అతనికి. పో పో పో. ఇంకా రాలేదే? వచ్చేస్తున్నారండి. అయ్యగారు అయ్యగారు, పెద్దమ్మ గారు కనిపించట్లేదు. వారి గదిలో దొరికింది. దిక్కులేని అనాథకు మీరు చేసిన మేలు, చూపిన ఆదరాభిమానాలు నా జీవితంలో ఎన్నడూ మరువను. నా మూలంగా మీరు అపనిందలకు అపాయాలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. మీకు బాధ కలిగిస్తూ ఇక్కడ ఉండే కంటే మీరు నాపై అనురాగంతో నేర్పించినలతో
ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఎలాగో బ్రతుకుతాను. విచారపడి నా కోసం వెతికించకండి. మీరందరూ సుఖంగా ఉండడమే నాకు ఆనందం. మీకు బాబాయికి నా నమస్కారాలు, చెల్లాయికి నా ఆశీస్సులు. సెలవు. ఎంత పని జరిగింది? ఏమిటి దీనికి కారణం? ఏమైందమ్మా? ఏం జరిగింది? మాట్లాడరే. నీకు తెలిసి ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు. మరండి మరి అలా నీళ్ళు అవుతాయి. చెప్పు. దీనికంతా చిన్నమ్మాయి గారి కారణండి. ఏం చేశావు? అక్కడ నువ్వు తప్పంతా నాదే నాన్న. ఒళ్ళు తెలియక అనరాని మాటలన్నీ అన్నాను. వీరయ్యకి మీరు డబ్బిస్తుంటే చూశాను. ఆ దొంగడ కూతురు అని అక్కయ్యని తిట్టాను. ఇంత పని చేస్తుందనుకోలేదు నాన్న. చేసిన తెలుగు తక్కువ పంచాలకి ఇంకా ఏడుస్తున్నావా? నాన్న నాన్న అను కనిపించలేదు. ఉత్తరం చూడు. నా దగ్గర ఉందండి. ఏం చేయడానికి నాకేమీ తోచకుండా ఉంది. అరే, ఎంత పని జరిగింది? బ్రదర్, వెతికించారా? లేదు, ఇప్పుడే తెలిసింది. ఆలోచిస్తారే.